అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్‌ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి, వృద్ధులు, వితంతులకి రూ. 4,000 అలాగే దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి. గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకి ఈ యొక్క పెన్షన్‌ని ఆసరా పెన్షన్ కింద అందించేవారండి. అయితే ఈ యొక్క పెన్షన్ చేయూత పెన్షన్ కింద మార్చి మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి. పంపిణీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనకు తెలియాల్సిందేంటంటే ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది ఎప్పటినుంచి పంపిణీ చేస్తారు? సో, ఎవరికిస్తారు? అని చెప్పి చాలామందికైతే సందేశం అయితే ఉందండి. ఈ వీడియోలోని మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు పంపిణీ చేస్తారు? సో, ఎవరికిస్తారు? ప్రతీదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. మనకిక్కడ ఈ యొక్క రూ. 4,016 అంటే వృద్ధుల, వితంతులకి అలాగే దివ్యాంగులకి రూ. 6,016 చొప్పున అందించబోతుందండి. అయితే ఇక్కడ మనకి గత ప్రభుత్వంలో రూ. 2,000 అలాగే రూ. 3,000 కింద అందించేవారు. ఇది యొక్క ప్రభుత్వం పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదా! సో, దీనికి సంబంధించి గాను మన నిధులనేవైతే కేటాయించబోతుందండి. అయితే ఇక్కడ మనకి ఏటా 22,000,00,00,000 నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. అయితే త్వరలో జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్ లోపు మనకి ఈ యొక్క ఎన్నికల్లో ఏవైతే హామీ ఇచ్చారో అంటే ఈ యొక్క చేయూత పెన్షన్ గానీ, లేదంటే రైతు భరోసా సంబంధించి కానీ, లేదా అనేక పథకాలకు సంబంధించి కూడా అవన్నీ కూడా మనకి ఈ యొక్క సమావేశంలో నిర్ణయించుకొని మనకైతే ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేయబోతున్నారండి. ఇదొక గొప్ప శుభవార్త అనే చెప్పాలి. అయితే దీనిపై కూడా మనకి త్వరలో అధికారిక ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా గానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.